సంక్రాంతి స్టార్టింగ్ లోనే మంచి హిట్ పడింది మెగా ఫ్యాన్స్ అందరికి. ఇంకొకటి రాజమౌళి గారికి ఒక అభిప్రాయం అనమాట. రాజమౌళి గారి సినిమా తర్వాత ఏదైనా ఫ్లాప్ అని, అది రామ్ చరణ్ తిరిగి రాస్తాడు, అది సెంటిమెంట్ పోయింది. ఇంకోటి ఏమంటే తమన్ బీజియం కొట్టినాడు అన్న, అసలు మైండ్ లో ఉంది. ఇంకా అన్నైతే తమన్ కొట్టిన మ్యూజిక్ నిజంగా మైండ్ లెవెల్. రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే భారీగా ఉంది. విలన్ రోల్ బాగా సెట్ అయినాడు. ఇంకోటి మ్యూజిక్, పాటలు కానీ హైరాణ సాంగ్ లేదు, కొంచెం అప్సెట్. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. రెండు బాగున్నాయి, రెండు మిస్ చేసే రెండు బాగున్నాయి. సన్ది బాగుంది అన్న. ఫాదర్ రోల్ కంటే ఫాదర్ 20 minutes పడి ఇంకా కొంచెం ఏమైనా లెంత్ ఉంటే బాగుండు. ఓవరాల్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొట్టేయింది. ఐపీఎస్ కొంచెం ఏమైనా ఉంటే బాగుండు, బట్ అది లేదు. ఐఎస్ క్యారెక్టర్ సూపర్గా ఉంది, బ్లాక్ బస్టర్ బాగుంది. వీళ్ళని చెప్పాలన్నా ఎస్జేసూరి ఇంకా భారీగా ఉంది. శంకర్ గారి మార్క్ అయితే ఈ మూవీలో ఖచ్చితంగా కనపడింది. స్నేహితుడు తర్వాత తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీ అంటే శంకర్ గారికి ఇదే, గేమ్ చేంజర్ మూవీ. ఇది ఇందులో డౌటే లేదు. ఖచ్చితంగా అన్న ఎస్జేసూరి చెప్పిన అసలు ఆయనకి యాక్టింగ్ సంబంధం, అసలు ఎస్జేసూరి సినిమా అంటే ఖచ్చితంగా హిట్ ఉంటుంది. బొమ్మ అది చెప్పిన అవసరం లేదు, బ్లాక్ బస్టర్ బొమ్మ అది. థ్యాంక్ యూ. మేము యాక్చువల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎంత తక్కువ చెప్పినా ఆ సినిమా గురించి బాగుండదు, కానీ ఒక రేంజ్లో ఉంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. చరణ్ ఏమైనా అంతేకాకుండా శంకర్ గారు కూడా బాగా చేశారు. ప్లస్ వచ్చేసి మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్న. అసలు మేము ఊహించలేదు. బాగుంది. ఈ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఉండే జనరేషన్కి బాగుంది. చాలా రామ్నందన్ క్యారెక్టర్ అయితే సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. ఓకే, అంతా సూపర్గా ఉందన్న. ఐఏఎస్ ఎలా ఉంటుందో అసలు ముందు పొలిటికల్ గురించి చెప్పాలంటే చాలామంది పొలిటికల్ బ్యాడ్ ఒపీనియన్ ఉంది, కానీ ఇప్పుడైతే పొలిటికల్ గురించి అయితే మంచి ఒపీనియన్ ఉంది. దానిపైన కూడా హోప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇంకా కూడా ఏదైనా ప్రజలకు మంచి చేయొచ్చు అనే మూమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళినారు. ఇదే నెక్స్ట్ అప్లోడ్ అవుతుందని కూడా నాకు నమ్మకం ఉంది. ఓకే, భారీగా ఉందన్న, బాగుంది. బ్యాడ్ కామెంట్స్ కానీ బాగుంది. మూవీ అయితే బాగుంది. జై చరణ్ అన్న. సినిమా బాగుందా? అయితే బీజియం బాగా నచ్చింది. హైలైట్ సాంగ్ బాగుంది. సినిమా అయితే హైలైట్. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. సంక్రాంతి ఇట్టు పడుతుంది.